హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పండు మిర్చి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీస్, టామరిన్, క్యూమిన్ అండ్ ఫెనగ్రిక్ పౌడర్, డ్రై రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, సాల్ట్, ఆయిల్. ముందుగా పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, అలాగే మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోండి. ఈ రెండింటిని లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి, మెంతులు వేగిపోయాయి కదా, ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి, చల్లార్చుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా, అది కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా వేయించుకోండి కడాయిలో. ఇంకా ఇది కూడా వేగిపోయింది, పక్కకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ రెండింటిని. చూడండి, ఈ విధంగా చల్లార్చుకోవాలి. ఇంకా చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మెత్త పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా మెత్తటి పౌడర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండుని వేసుకోవాలి. గుప్పెడు చింతపండును తీసుకొని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ దొడ్డుపుని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి అనేది వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అన్ని పచ్చిమిర్చి ఒకేసారి కాకుండా మనకి గ్రైండర్లో ఏ విధంగా అయితే వీలుంటుందో ఆ విధంగా వేసేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. 2 బ్యాచెస్ అయితే 2 బ్యాచెస్, 3 బ్యాచెస్ అయితే 3 బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని వేసేసుకోండి. చూడండి, ఒకసారి వేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ను కూడా అలాగే వేసుకోవాలి కచ్చాపచ్చగా. ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి. చూడండి, ఇలా కచ్చాపచ్చగా వేసుకొని తీసుకోండి. నేను ఈ పండుమిర్చిని 4 బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని వేసుకున్నాను. ఇలా 3 బ్యాచెస్ వచ్చేసి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇది లాస్ట్ అనమాట, 3rd బ్యాచ్. ఇంకా వేసేసుకోండి కచ్చాపచ్చగా. ఇప్పుడు ఫైనల్ బ్యాచ్ వచ్చేసి 4th బ్యాచ్కి నేను మొత్తం చాలా సన్నగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా సన్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చగా దంచుకున్న మిర్చిలో కలుపుకోవాలి. ఇది కలుపుకొని మొత్తం మనం మంచిగా కలిసేలాగా స్పూన్తో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకేసారి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట పండు మిర్చి పచ్చడి, మొత్తం మెత్తగా అయిపోకుండా. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి తీసుకోవాలి. 3 వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని ఇలా తీసేసుకోండి, పొట్టు తీసేసుకొని దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే వేసుకోకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మిర్చి పచ్చడిలో. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇలా కచ్చాపచ్చగా కాకుండా సన్నని పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది, కానీ మనకి చూడడానికి ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. మనం తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 5, అలాగే కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మొత్తం మిర్చి పచ్చడి ఒకేసారి నేను వేసుకోవట్లేదు, తాలింపు కొద్ది కొద్దిగా తీసుకొని మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఇంకా మిగతాది మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని మనం ఇలా తాలింపు అనేది వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం క్వాంటిటీయే తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కూడా వేగిపోయాక 5 ఎండుమిర్చి ఇలా వేసేసుకోండి. అవి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోండి. తాలింపుని ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం పండుమిర్చి పచ్చడి అనేది దీంట్లోకి కలుపుకోండి. ఇలా కలుపుకొని తాలింపు అంతా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. అంతే, ఈజీగా పండుమిర్చి పచ్చడి అనేది తయారైపోతుంది. చాలా సులువుగా అయిపోతుంది. చాలా చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.